బిర్యానీ అదిరిపోయిన స్మెల్. బ్రో అంత ఆకలేస్తున్నా బ్రో. దీన్నే సిబోఫోబియా అంటారు. బాధకుంది భయ్యా, ఈ ఫీల్ మాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నాను. చికెన్ తింటున్నావా లేదా చంపినోడి తింటున్నావా? నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నా వెంట పడిన కార్తీక్ నువ్వు ఒకడేనా? మీ అక్కని రక్షించుకోవడానికి నా ఫ్యామిలీ మొత్తాన్ని అడ్డు పెట్టుకున్నావు కదా. ఇదే నా నవ్వంటే? ఒక క్రిమినల్వి, చీటర్వి, సైకోవి, సాడిస్ట్వి. అందరూ నన్నే అంటున్నారు, నేనేం తప్పు చేశానని. నువ్వు వాడిని చంపి పెద్ద తప్పే చేసినావు స్వామి. పోయి తప్పని చంపినందుకు ఆనందపడాలో, ఆ వరదారెడ్డి బతికినందుకు బాధపడాలో నాకు తెలియట్లేదు స్వామి. నీ అక్క బాధపడ్డాం, ఎన్నో ఏళ్లగా ఈడ జనం అనుభవిస్తున్న నరకం, నాశనమైన మా జీవితాలు, సావులు, కన్నీళ్ల బతుకులు విడిగా చూస్తే అన్ని విడిపోలేనమ్మా. కానీ వాటి వెనక తెగిపడిన దారం ఒకటి ఉంది. అది రక్తంతో తడిసింది. వరదారెడ్డి, గోవిందప్ప కలిసి కదిరి నేలుతున్న కాలంలో ఈ ఊరికి ఒక ఎంఆర్ఓ గారు వచ్చినారు. కదిరిలో వారానికో రైతు ఆత్మహత్య. అసలేంటి మీ ప్రాబ్లం? ఆ భూమి తల్లి దగ్గరే మీ కూలోలేనా స్వామి? ఏమైంది మీ భూములకి? ఆ రాకాసి నాయాళ్ళు వరదారెడ్డి, గోవిందప్పల తెగులు పెట్టినారు స్వామి. అవసరానికి మేము బ్యాంకు రుణాలు తీసుకుంటాం. మేము బ్యాంక్ అప్పు కట్టేట్లే బెదిరించి మమ్మల్ని ఆ లోన్ కట్టినవారు. లోన్ తీర్చలేదని ఆ భూములు ఏలానికి వస్తాయి. ఎవరిని ఏలం పాటకి రానివ్వరు. ఆ వరదారెడ్డి వచ్చి 100కో 1000కో పాట పాడి లీగల్ గా మా భూములు లాక్కుంటాడు. పోలీస్ జ్యుడిషియరీ సిస్టమ్ ఏం చేస్తుంది ఇక్కడ? వాళ్ళు ఏం చేసినా వాళ్ళని అడిగేవాళ్ళు లేరు స్వామి. ఏసంటోళ్ళు కాళ్ళు పట్టుకుని మొక్కి ఏడవడం తప్ప మాకు ఏం దిక్కు లేదు. మీరెవరు కాళ్ళు పట్టుకోనక్కర్లేదండి. మీరు కట్టే పన్నులతో బతికే అధికారులు అండి మేమంతా. అయినా ఈ నేల మీది, న్యాయం మీది. మీ భూములు నేను మీకు ఇప్పిస్తాను. మా పొలాలు ఏలం పాటకు వస్తే బ్యాంకు వాళ్ళని బెదిరించి మా భూములు పోకుండా ఆపినాడప్ప స్వామి. ఆ పొద్దు వరదారెడ్డి, గోవిందప్పలు ఊరు మీద పడి చేసిన అరాచకం అంత ఇంత కాదు బాబు. నువ్వు నా భూముల ఏలం పాట ఆపినావు. నమ్మేదానికి కాలేసామి. నా మీద, గోయితప్ప మీద ఏవేవో సాక్ష్యాలు పోగు చేసి సన్నాసులని కథలు రాసినావంట. నేను నీకు చెప్పేది ఏంటంటే అవన్నీ నాకు ఇచ్చేసాయి. అది జరగాలంటే నా ప్రాణం పోవాలి. అంతేనా? అడగొచ్చు కదప్పా. తిరిగి వాళ్ళే భయపెడతారు, చంపుతారు. మనకేమైనా పర్లేదు. వీళ్ళకిచ్చిన మాట మాత్రం బతికుండాలి. గోవిందా, అయ్యయ్యా. పోయి ఈ నిల్లు కూడా తగలబెట్టండి. ఇంకేమైనా సాక్ష్యాలుంటే కాలిపోతాయి. మరో స్వామి చచ్చిపోయినాక మాలో ఏమోలో దాగున్న ఆశలు కూడా చచ్చిపోయినాయి. చాలా మంది భయపడి ఊరిడిచి పారిపోయినారు. వరదారెడ్డి లాక్కున్న మా భూములు ఇలా బంగారమైనాయి. మా బతుకులు బుగ్గిపాలైనాయి. మేము కొన్న ఊపిరితో కొట్టుకుంటున్నాం. అప్పుడు వచ్చింది మీ అక్క కస్తూరమ్మ. 3 ఏళ్ల క్రితం వీడికొచ్చి గోవిందప్ప, వరదారెడ్డి గురించి అన్ని విషయాలు తెలుసుకుంది. తెలుసుకున్న విషయాలన్నీ కలెక్టర్ గారికి చెప్పింది. ನನಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ರಿ. ఆ సార్ మాకు సాయం చేస్తా అన్నాడు. కానీ ఆయన్ని మా చేతులతో మేమే చంపినాము.
వరదారెడ్డి చంపించిన కోర్టుకు పోయిందని చెప్పి లొంగిపోతామని చెప్పినాం. కానీ కస్తూరమ్మ ఒప్పుకోలే. మా భవిష్యత్తు, మా పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయంటే అని నా గోవిందప్పని కోర్టుకు లాగి ఆడి చేతే వరదారెడ్డి అన్యాయాల గురించి చెప్పించాలని డీజీపీ ఒప్పించింది. గోవిందప్పని అరెస్ట్ చేయించేదానికి జాతరకు వచ్చింది మీ అక్క. నువ్వు వచ్చినావు, గోవిందప్పని చంపినావు. కస్తూరమ్మ చెయ్యాలనుకున్నదంతా దేనికి పనికి రాకుండా పోయినది. కానీ మా అక్క న్యాయంగా చేయాలనుకున్నది నేను అరగంటలో చేసి చూపిస్తాను. మా అక్క మీకు ఇచ్చిన మాట నేను నెరవేరుస్తాను తాత. కస్తూరమ్మ మాకేం కొత్తగా మాట ఇయ్యలేదప్ప. మాటిచ్చినది మీ నాయన. ఆ పొద్దు గోవిందప్పతో కలిసి వరదారెడ్డి చంపినది ఎవరినో తెలుసా? మీ అమ్మని, మీ నాయనే. ఆ ఎమ్మారప్ప మీ నాయన, ఆ బోనమ్మ మీ అమ్మ. మీ నాయుడిచ్చిన మాటని బతికించేదానికి కస్తూరమ్మ ఇడికి వచ్చినా తప్ప కుదిరితే నాయన చెయ్యి, చేతనైతే సాయం చెయ్యి, అంతేగాని అడ్డుపడకు. పనిచేస్తాను. మా తమ్ముడికి అన్నం పెడతారా? మీరు చూసుకుంటుంది పదా. బయట దేశాలకు పంపాలనుకుంటుంది కూడా దీనికోసమే. నీ తూకుడుతనంతో ఏం చేస్తావో అని భయపడినది. ఇవాళ నేను తిట్టిన దానిలో గోవిందప్పని చంపినావన్న కోపం కంటే నా తమ్ముడికి ఏమన్నా అవుతుందన్న భయమే ఎక్కువ కనిపించినదప్ప. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో స్వామి, ఈ ఆవేశంతో నువ్వు ఎప్పటికీ మీ అక్కకి దగ్గర కాలేవు. సీమలో మనకి వ్యతిరేకంగా గొడవలు చేసేది ఈ నాయాలే అన్నా. ఎవరు కాదు. మరి ఆడే ఉండరా? ఇంకో 100 మందిని పట్టుకోండి. ఈ సీమలో నా శత్రువు అని అనుమానం ఉన్న యా నాయాన్ని ఇడిసేదేలే. సరే అన్నా. పదండి. ఎవడాడు?
తీసి చూడరా వరదారెడ్డి ఎంత చూపిస్తా. అక్క, అరగంట ముందు నేనున్నట్టుంటుంటే నా ఫ్యామిలీకి చేసిన ద్రోహం గురించి తెలిసిన వెంటనే వరదారెడ్డి అని పేరు చెప్పుకోవడానికి ఊపిరి ఉండేది కాదు. నలకడం మొదలు పెడితే ఒక్కో మనిషి తెలుసుకోవడానికి కేజీ మాంసం ఉండేది కాదు నీ ఒంటి మీద. మొగోని వచ్చి ముందుకు రా. వస్తా. నువ్వు పెద్ద మగాడి వంట కదా ఇక్కడ. పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కని నిన్ను ఎక్కించి కోర్టు మెట్టెక్కని నిన్ను ఎక్కించి ఒక పిచ్చి కుక్కలాగా తిప్పి 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 అప్పుడు వస్తారా నీ ముందుకి. రేయ్ వరదారెడ్డి, వరదారెడ్డి. అయిపోయిందా? వన్ వీక్ రెస్ట్ అవసరం సార్. గోశాల సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేసినాం. వాడు ఎవడైందో చిన్న క్లూ కూడా దొరకకుండా జాతి పడ్డాడన్నా. గోవిందప్ప పిల్లగడ్లో ఏమే గోయిందప్ప సచ్చాక ఓడు మనుషులు తలో దిక్కు పారిపోయినారప్ప. వీళ్ళెవరు కదిరోళ్ళు అయ్యుండరు. మన ఊళ్ళో మన గడపకొచ్చి నా సామి మెడబట్టినాడంటే సిగ్గులేదా మీకే? ఎంతమంది ఉన్నారు, ఏం పెరుగుతున్నారు? నిన్నెట్ట చూడలేకపోతాడా సామి? రేయ్ గోయిందప్పని చంపినోడు నా మెడ ఇరిసినోడు ఒక్కడేనా లేదా వేరే వేరా? ఆడెవడైనా గాని సావాలా సచ్చి తీరు. ముందు నువ్వు శాంతంగా ఉండాలి. నా సావికి ఏ పూజ చేస్తే శాంతిస్తాడో నాకు బాగా ఎరుక. పద. బ్రేకింగ్ న్యూస్. గోవిందప్పను చంపిన అసలు హంతకుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. తన అభిమాన నాయకుడు వరదారెడ్డికి ఎమ్మెల్యే సీటు దక్కలేదనే అక్కసుతోనే గోవిందప్పను చంపాలని చెప్పాడు హంతకుడు. పొలిటీషియన్స్ అభిమానాన్నే కాదు, దేన్నైనా వాడుకుంటారు కదా. పరిశీలనలో ఉన్న వరదారెడ్డి పేరు పార్టీ కార్యకర్తల మద్దతు పొంది వీడు రౌడీగా ఉన్నప్పుడే సేమని దోసుకున్నాడు. కర్మకాలి ఎమ్మెల్యేగానైతే ఆ ఊహే భయంగా ఉంది. నీ బాసు కాలా ఏం ఆట ఆడినావప్ప. ఎవన్నో పట్టుకొని గోవిందప్పని చంపినోడని స్టేషన్లో దూపినావు. నీకు క్లీన్ చిట్టు, నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ పట్టు. ఎవడో నీకు ఎదురే లేడు స్వామి. స్వామి స్వామి ఉన్నాడు స్వామి, వాడు బయటనే ఉన్నాడు. గాలి మాదిరి నా ఎంటే తిరుగుతా అంటాడు. ఆ గోయిందప్పను చంపే నన్ను కప్పు పట్టించినాడు. నీకే టెన్షన్ పెట్టినాడంటే ఆ అప్ప ఎవడో గాని. ఆడంటే ఈ వరదారెడ్డి అంటే ఎంతో తెలియక నా పంచనక భోగి మంటేసి దాక్కున్నాడు. నీకు తెలుసు కదా నేనంటే ఏందో. ఇట్టా టైంలో పెట్రోల్ నవ్వులు అవ్వకూడదు సామే. గోయిందప్పను చంపి ఈ తూరి నా మీదకొచ్చినాడంటే ఆడు నాకు గోయిందప్ప కలిపి పగూడై ఉంటాడు. మా ఇద్దరి వల్ల అంత జాతి నష్టపోయింది ఊరప్ప. రైతులు కాదు వాళ్ళు ప్రాణాలు ఇడిచినారా భూములు ఇడిచినారా? రైతులు మా అన్న గోవిందప్పని చంపింది మీలో ఎవర్రా? ఎవరో ఎప్పుడో పోలీస్ స్టేషన్ చెప్పమంటే లాజికల్ చెప్తున్నారు. అతని మీద చెయ్యొచ్చా? ఇప్పుడు చూడరా ఆయన ఏం చేస్తాను.
మీ అన్నకి ఎదురు తిరిగిన ఆ గోవిందప్పని చంపింది నేను. తాత నువ్వు వెళ్ళిపో. అతన్ని ఏం చేయదు. ముసుగుతే తీరా ఏమైంది? 25 మంది పైనే వచ్చినారమ్మా. అందరూ ముసుగులేసుకొచ్చినారమ్మా. చూస్తుండగానే ఆ ఎప్పులు పొడి చేసినారమ్మా. హాస్పిటల్ తీసుకున్నారమ్మా. నిద్ర పోతా ఉండదమ్మా. అవునమ్మా. రే కార్తీక్. హాయ్ బావా. మహా ఈయనెవరో తెలుసా? మా బావా. ఏం చేస్తున్నావురా? పరిచయం బావా. అక్కడ పెట్టాల్సిన పెంట పెట్టి ఇక్కడ కూల్గా పరిచయాలు చేస్తున్నావా? అక్కెలా ఉంది బావా? ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఏ స్టేషన్ లో? ఫ్రస్ట్రేషన్ తల్లి. ఇంతకీ నీ ప్లాన్ ఏంట్రా? ఏం చేద్దామని? ఆ వరదారెడ్డి గారికి 40 years క్రిమినల్ హిస్టరీ ఉందంట. నో కేస్ నో ఎవిడెన్స్. పెద్ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో ఫీల్ అవుతున్నాడు. తప్ప ఫస్ట్ ఆ రికార్డ్ బ్రేక్ చేస్తే సొల్యూషన్ దొరికేస్తుంది. ఎలా? తెలియదు బావా. ఏదో ఒకటి గెలుపుకుంటూ వెళ్ళిపోతే వాడికి డెఫినెట్ గా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో వాడు ఏదో ఒక తప్పు చేస్తాడు. ఏంటి వెళ్ళి గెలుపుతావా? వాడికి నా ఫేస్ చూపించనని ప్రామిస్ చేశాను. ఇవన్నీ ఎలా చేస్తావు? ఏమో బావా, నేను ఎప్పుడు ఎవరిని ఎలా వాడతానో నాకు కూడా ఐడియా లేదు. పెట్టి అవ్వలేము తూట గుట్టనైనా లేవు వీడి చెట్టు మాడత చచ్చినట్టు గుర్తు పెట్టుకోయి మాట తప్ప వేట చేతులట్టు పెట్టి అవ్వలేము తూట పెట్టబార పట్టి తప్పలేము మంట చచ్చినట్టు గుర్తు పెట్టుకోయి మాట తప్ప వేట. por favor policita. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిద్రవనా. ఎస్ అన్నా. సిద్ధప్ప గోవిందప్ప పోయాక ప్రాణాలు కాపాడుకోనికి ఊరు విడిసి వెళ్ళిపోయినామప్ప. తిండిలే మందులే ఓ పిల్లలే నువ్వు నేను తిన్నాను, నేను తాగాను, ఇది చాలనుకుని అమెరికాలో ఉన్నాను. కానీ మీరు తాగే సంగతి క్వార్టర్ మంది గురించి మర్చిపోయినాము. సారీ గైస్, ఐ యామ్ రియల్లీ సారీ. క్షమించండి. మీ కష్టాలన్నీ వాష్ అవుట్ చేస్తా.
అన్నని చంపినోళ్ళు ఇయాళ్ళ వెళ్ళి గన్నులు పెట్టి వాళ్ళ బాడీని షేపౌట్ చేస్తా. ఎక్కడో ఉన్నావు ఫోన్ చేసి మరీ గెలుకు వాళ్ళ అన్నని చెప్పింది నువ్వేం తెలిసిందనుకో. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. అమెరికాలో ఉన్నప్పుడు నాకు కాల్ చేసి పిలిచింది ఎవరు? నన్ను కాల్ చేసి పిలిచింది ఎవరు? వేసేయండి స్వామి. థ్యాంక్స్ తమ్ముడు. యు హావ్ నో క్లూ వాట్ యు డిడ్. నువ్వు చేసింది మాటరావా? నువ్వు కూడా శభాష్. మాటలు రాకపోయినా నాకు కాల్ చేసి తిట్టాడంటే ఆ రాయలసీమ ఎమోషన్ లో ఉన్నా, ఆ రాయలసీమ రక్తం. మాటలు రాకపోతే ఎలా తిట్టాడు? నేనే కాల్ చేసి తిట్టానన్నా. క్రెడిట్ అడిగినిపించావు. నీ మనసు చూడాలనిపించిందన్నా. చూసావు మరి అన్నా. ఫోన్ చేయమని ఐడియా ఇచ్చిందే వీడు. అమ్ముకో. అన్నది మనసు కాదురా, మైదానం. అవును బా సార్, మీ మంచితనంతో ఫుట్బాల్ ఆడేస్తున్నారు సార్ ఆ మైదానంలో. నెట్ ఫ్రీయా? మిగతా అప్రోచ్ కోడ్ అన్నా. కానీ వరదారెడ్డి గాడు గోవిందప్పని చంపి ఊర్లో రైతుల్ని టార్చర్ చేస్తాడన్నా. అన్నతో పాటు ఊర్లో ఉన్న మంచితనం కూడా చచ్చిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను మీ అందరికి, ఈ సీమసింహం సిద్ధప్ప తొడగొట్టి మనందరి ముందు నిలబడతాడు. తొడగొట్టారు అంతే కదా? ఎస్. కమ్ ఆన్ గైస్, లెట్స్ డు అవర్ కల్చరల్ స్టెప్ టుగెదర్. 1 2 3. బ్రో, ఈ మా అన్న మర్డర్ మ్యాటర్లో ఈ ఊళ్ళో వాళ్ళందరికంటే ఓ రకంగా నాకంటే కూడా మీరే ఎక్కువ ఫీల్ అవుతున్నారు. నాట్ దట్ ఐమ్ కంప్లైనింగ్, బట్ దేనికని? మీది నాది ఒకే కథ. అది తెలియాలంటే మీ చరిత్ర మీకు తెలియాలి.